తెనాలి నియోజకవర్గ సార్వత్రిక ఎన్నికల ఓట్ల లెక్కింపు గుంటూరులోని ఆచార్య నాగార్జున యూనివర్సిటీలో జూన్ 4వ తేదీన జరుగుతుందని రిటర్నింగ్ అధికారి ప్రఖర్ జైన్ చెప్పారు. యూనివర్సిటీలో ఏర్పాటు చేసిన ప్రత్యేక కమ్యూనికేషన్ సెంటర్ ద్వారా మీడియాకి ఎన్నికల రిజల్ట్ ని విడుదల చేస్తామని ఆయన పేర్కొన్నారు. గుంటూరులోని ఆచార్య నాగార్జున యూనివర్సిటీలో జూన్ 4వ తేదీన తెనాలి నియోజకవర్గానికి సంబంధించి ఓట్ల లెక్కింపు కార్యక్రమం జరుగుతుందని రిటర్నింగ్ అధికారి ప్రఖర్ జైన్ చెప్పారు. మీడియాతో ఆయన మాట్లాడుతూ అదే రోజు యూనివర్సిటీలో ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన కమ్యూనికేషన్ సెంటర్ ద్వారా రిజల్ట్ యొక్క సమాచారాన్ని వెంటనే మీడియాకి ఇవ్వటం జరుగుతుందని ఆయన తెలియజేశారు. తెనాలి నియోజకవర్గంలో మొత్తంగా 76.16% పోలింగ్ నమోదైనట్లు ఆయన ప్రకటించారు. 13th మేలో మొత్తం స్టేట్లో ఓటింగ్ జరిగింది. మా తెనాలిలో కూడా చాలా బాగా ఓటింగ్ జరిగింది. మొత్తం 76.16% ఓటర్ టర్న్అవుట్ ఆ రోజు ఉంది. తర్వాత ఇప్పుడు అన్ని ఈవీఎంస్ క్యాండిడేట్ సమక్షంలో వాళ్ళకి ఎలక్షన్ ఏజెంట్స్ సమక్షంలో మేము ఆచార్య నాగార్జున యూనివర్సిటీలో పెట్టాము. అక్కడే మా స్ట్రాంగ్ రూమ్స్ ఉన్నాయి. అన్ని మొత్తం జిల్లాలో ప్రతి కాన్స్టిట్యుయెన్సీ స్ట్రాంగ్ రూమ్ ఆచార్య నాగార్జున యూనివర్సిటీలో ఉన్నాయి. అక్కడే మేము ఈవీఎంస్ పెట్టాము. ఇప్పుడు కౌంటింగ్ కూడా మనం అక్కడే చేస్తాం. 4th జూన్ ఈసీఐ షెడ్యూల్ ప్రకారంగా 4th జూన్ మేము కౌంటింగ్ చేస్తాము. కౌంటింగ్ కూడా ఆచార్య నాగార్జున యూనివర్సిటీలో చేస్తాం. సో అప్పుడు మన అందరికీ తెలుస్తుంది ఈ ఎలక్షన్ రిజల్ట్. తర్వాత ఎప్పుడు అక్కడే స్ట్రాంగ్ రూమ్ దగ్గరే సెక్యూరిటీ అరేంజ్మెంట్స్ కూడా ఈసీఐ ఇన్స్ట్రక్షన్స్ ప్రకారంగా 3 tier స్ట్రాంగ్ సెక్యూరిటీ అరేంజ్మెంట్ ఉంది. ఒకటి స్టేట్ పోలీస్, ఒకటి సిఆర్పిఎఫ్, సెంట్రల్ పోలీస్ ఫోర్స్ కూడా అక్కడే ఉంది. తర్వాత ఇంకొకటే రౌండ్లో సెంట్రల్ పోలీస్ ఫోర్స్ మాత్రమే చెక్ చేస్తారు. ఇప్పుడు 100 meters ఎప్పుడు అక్కడే వెళ్ళడానికి పర్మిషన్ ఎవరికీ లేదు. ఓన్లీ ఆథరైజ్డ్ పర్సన్ అక్కడే వెళ్తారు. తర్వాత సీసీటీవీ కెమెరాస్ ద్వారా కూడా అక్కడే సర్వేలెన్స్ జరుగుతుంది. క్యాండిడేట్ వాళ్ళ ఎలక్షన్ ఏజెంట్కి కూడా ఈ సీసీటీవీ మానిటరింగ్ చూడడానికి హక్కు ఉంది. అక్కడే మాత్రమే మనం స్క్రీన్ లాగా పెట్టాము, అక్కడే వాళ్ళు చూస్తారు. తర్వాత ఎప్పుడు ఇన్స్ట్రక్షన్స్ ప్రకారంగా మనం అక్కడే ఒక ఇది కూడా పెట్టేస్తాము, కమ్యూనికేషన్ రూమ్ లాగా కూడా పెట్టేస్తాము. ఆ కమ్యూనికేషన్ రూమ్ నుంచి మనం అందరికీ మీడియాకి కౌంటింగ్ రోజులో అన్ని ఇన్ఫర్మేషన్ మనం మీడియాకి కంట్రోల్ రూమ్ నుంచి కమ్యూనికేషన్ రూమ్